హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎన్నో వ్యాధులకి దివ్యౌషధంగా పనిచేసే మునగాకుతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ మునగాకులో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వారానికి 1-2 సార్లు ఈ మునగాకును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా అయితే మునగాకును తీసుకుని కాడలు లేకుండా ఆకుని ఇలా ఒలిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పులో నీళ్లు పోసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు వేరొక గిన్నె తీసుకుని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని చింతపండుని ఒకసారి నీళ్ళతో కడిగి ఆ తర్వాత చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చింతపండుని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న మునగాకును తీసుకుని నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా 1-2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను కదా, 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు మునగాకు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మరొక కప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మునగాకు పొడిని రోజు 1 టీ స్పూన్ తీసుకోవడం వల్ల మనకి బీపీ, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఈ మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మునగాకుతో పప్పే కాకుండా మునగాకు ఫ్రై, మునగాకు కారపొడి కూడా చేసుకోవచ్చు. అవి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ 5-6 విజిల్స్ వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. పప్పు మీరు కావాలనుకుంటే విడిగా కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇలా పప్పును మెదుపుకున్నాం కదా, ఈ పప్పును పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయని అలాగే 4-5 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. పెద్ద టమాటా అయితే 1 తీసుకోండి, చిన్నవైతే ఒక 2 తీసుకోండి. ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ 2 నిమిషాలకి మనకి టమాటా అనేది కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి. మునగాకు వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మునగాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న చింతపండుని రసం తీసి వేసుకోవాలి. మీకు ఈ చింతపండు రసం వేసుకోవడం ఇష్టం లేకపోతే దీనికి బదులుగా మామిడికాయ ముక్కను కూడా వేసుకోవచ్చు. చింతపండు పులుసు అనేది పులుపుకు తగినట్లుగా వేసుకోండి. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మనకి మునగాకు, టమోటా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి. పప్పు చిక్కగా అనిపిస్తే ఇందులోకి ఒక చిన్న గ్లాసు నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇలా పప్పు వేసినాక ఒకసారి కలిపి నేనైతే ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఇందులో ఉప్పు, కారం సరిపోయాయో లేదో ఒకసారి చూసి చాలకపోతే ఇప్పుడే వేసుకోవాలి. ఇందులో నాకు కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేశాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో కమ్మగా ఉండే మునగాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో మీరు తప్పకుండా ట్రై చేసి అలాగే టేస్ట్ నచ్చింది లేనిది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.